నువ్వేమి సంపాదించుకున్నావో ఆ జీతం పట్టుకొస్తాడు ఆయన. కొంతమంది ఏమో మంచి 10, 11, 12 వజ్రాలు పొదిగిన కిరీటం సంపాదించుకున్నాడు, అదే వాని జీతం. పౌలైతే నీతి కిరీటం సంపాదించుకున్నాడు, ఆయన జీతం. మరి అలెగ్జాందరు గాడు ఉన్నాడు, వాడు ఒక 10 కొరడా దెబ్బలు సంపాదించుకున్నాడు, అది వాని జీతం. వాడు కష్టపడి పౌలుకు కీడు చేశాడట. మరి ఏం చేశాడో వాడు? పౌలుకు కీడు. అలెగ్జాందరు అనే కంచెరి వాడు నాకు చాలా కీడు అంటే ఏం చేశాడో మరి? ఆయన సంఘాలు పాడు చేశాడో, ఆయన మీద దుష్ప్రచారాలు చేశాడో, ఏదో చేసి ఉంటాడు వాడు. లేకపోతే ఆ మాట అనడు కదా, నాకు చాలా కీడు చేశాడు. దేవుని దగ్గర ఉందా లెక్క? ఆయన వాడికి కూడా జీతం తెస్తాడు. ఏం తెస్తాడు? నీతి కిరీటమా? ఏం తెస్తాడండి? వాడికి ఎన్ని తన్నులు, ఎన్ని కొరడా దెబ్బలో, వాడికి ఎంత శిక్షో, ఎంత నష్టమో, న్యాయమైన జీతాన్ని అలెగ్జాందరుకు, దేమాకు కూడా తెస్తాడు. ఒరే దేమా, బాగా వదిలేసి వెళ్ళిపోయారా పౌలుని, షహబాష్, పౌలు నీకేం కీడు చేయలేదు, అయినా కూడా భలే వదిలేసేవరా నువ్వు పౌలుని, కంగ్రాచ్యులేషన్స్, ఇదిగోరా కిరీటం అని అంటాడా? వాడికి ఉండే తోమడని వాడికి ఉంటుంది. తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమగు కాలము వచ్చుచున్నదని ఆ గల్ఫ్ యుద్ధాలు నిరూపిస్తున్నాయి. ఒక్కసారి గల్ఫ్ వైపు చూస్తే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ మీద అరబ్ దేశాలన్నీ కలిసికట్టుగా దాడి చేయడానికి సమాయత్తం అవుతున్నాయి. ఆ వెనుక యేసయ్య వస్తాడు. ముందు గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ మీద. లక్షల మంది పీనుగల కుప్పగా మారిపోతారు శత్రు సైనికులు. తర్వాత దశరాజ్య కూటమి, ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపిస్తారు. ఆ దశరాజ్య కూటమి చైర్మన్గా సిరియా రాజు ఎన్నిక చేయబడి ఇస్రాయేలుతో 7 ఏండ్ల కొరకు శాంతి ఒప్పందం సంతకం చేస్తాడు. ఆ రోజు నుండి 42 నెలల తరువాత యేసయ్య వస్తాడు, మన జీతం పట్టుకొని వస్తాడు. కానీ ఏం జీతం తెస్తాడు అనేది చూసుకోవాలి. తెలివైన వాడు ఎవడంటే, యేసు వచ్చేటప్పుడు ఆయన గద్దించే పని నేను ఈ భూమి మీద ఒక్కటి కూడా చేయొద్దు. ఏమిరా ఇలా చేశావు అని ఆయన గద్దించకూడదు. అలాంటి పనులు మనం చేద్దాం. వాడు తెలివైనడు. ఇప్పుడు కోరహును గద్దిస్తాడా? అరే దుర్మార్గుడా, నా సంఘము మీద మోషే తన్ను తాను హెచ్చించుకుంటుంటే మీరెందుకురా ఆటంకపరచలేదు? మీరెందుకు నా మహిమ కొరకు మీరు మాట్లాడలేదు? నేను ఎంత బాధపడ్డాను. మీరెందుకు మోషేను తగ్గించడానికి ప్రయత్నం చేయలేదు అని అడుగుతాడు దేవుడు? అడుగుతాడా? అడిగితే ఏం చెప్పొచ్చు వీడు? అరే నువ్వు ఆయన కలిసి ఎప్పుడు గుసగుసలాడుకుంటారు ఆ ప్రత్యక్ష గుడారంలో, దోస్తులు కదా మీరు. ఆయన హెచ్చించుకున్నాడు, తగ్గించుకున్నాడు, నీకు నచ్చిందని మేము అనుకున్నాము. మా ఇంటికి రావైతివి, మాతో మాట్లాడలేదు, అస్తమానం నీకు మోసకు ముచ్చట్లాయే. ఆయన హెచ్చించుకున్నాడు, తగ్గించుకున్నాడు, అదంతా నీకు నచ్చిందని మేము అనుకున్నాము. మా మీదేం బాధ్యత పెడుతున్నావు నువ్వు? మోసే తప్పు చేస్తే నీవు అక్కడ పక్కనే ఉండి ఆపలేని బలహీనుడివి కాదు కదా అని చెప్పొచ్చు. కానీ రివర్స్లో ఎవరో ఎందుకురా, నేనే అక్కడ ఉండగా నన్ను మించి ఎందుకురా మీరు అనవసరంగా భారం మీ మీద వేసుకొని మోషకు పుల్ల పెట్టారు అని అంటే, తండ్రి మరి
అప్పుడు అట్లా అయిపోయింది తండ్రి, అట్లా అయిపోయింది. నో ఆన్సర్ ఎట్ ఆల్. ఈ దేమాలకు, అలెగ్జాంద్రులకు, కోరహులకు క్రీస్తు న్యాయపీఠము ముందు జవాబు చెప్పడానికి, లెక్క ఒప్పజెప్పడానికి నోట్లో ఒక్క ముక్క కూడా పలకడానికి ఆస్కారం లేదంతే. సిగ్గుతో తలదించుకుంటారు.